రేవంత్ తనదైన మార్కు చూపెడుతున్నారు. చంద్రబాబు వారసుడిగా చూపెడుతున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు వణికించేసేవాళ్ళు, అధికారులు వణికిపోయేవాళ్ళు, అక్రమార్కులు వణికిపోయేవాళ్ళు. అయితే ఆ తర్వాత ఆయన అదే హైదరాబాద్లో దెబ్బతిన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఇద్దరిని వణికిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అక్రమ నిర్మాణాలు అంటూ భారీ ఎత్తున రియల్టర్లను వణికిస్తున్నారు, అనేక వెంచర్లు కుప్ప కూలుస్తున్నారు, కట్టిన అపార్ట్మెంట్లు కూలుతున్నాయి, కట్టిన ఇళ్ళు కూలుతున్నాయి, కట్టినటువంటి అనేక ఫామ్ హౌస్లతో సహా కూలుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇండివిజువల్ హౌసెస్తో సహా కూల్చేస్తున్నారు. దాంతో రియల్టర్లలో వణుకు పుడుతోంది. ఆ రియల్టర్ల వెనకాల ఉన్నటువంటి రాజకీయ నేతలకు వణుకు పుడుతున్నది. అది ఒకవైపు నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి హోటల్స్ మీద వరుసబెట్టి జరుపుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆహార నాణ్యత లోపాలని ఎప్పటికప్పుడు పట్టుకుంటూ ఉన్నారు. వందల కొద్దీ, రోజుకి 3, 4, 5 ఇట్లాగా. దాంతో కలుషిత ఆహారం లేదంటే కనుక నాణ్యత లేని ఆహారం అందించేటటువంటి వాటి మీద రైడ్లు చేస్తున్నారు. ఇవి రెండు కూడా మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వాటి మీద సీరియస్గా దృష్టి పెట్టారు. ఇది ప్రయోజనమా నష్టమా అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.